ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను నా స్టైల్లో. ఒకసారి చూడండి. చికెన్ బిర్యానీకి కావాల్సిన జీడిపప్పు, పలావ్ సామాను, పలావ్ ఆకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా, కొత్తిమీర, టమాటా. స్టవ్ వెలిగించుకున్నాం. పలావ్కి గిన్నె పెట్టేసుకుంటున్నాము. గిన్నె వీటెక్కాక ఆయిల్, నెయ్యి వేసుకుందాము. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారండి? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. వర్షాలు ఎక్కువగా ఉన్నాయండి మాకు. మీకు ఉన్నాయో లేదో మాకు తెలియదు. నేను చూస్తున్నాను వర్షం చాలా ఎక్కువగా ఉంది. ఆయిల్ వేసేసుకున్నాం. ఇందులో కొంచెం నెయ్యి కూడా వేసేసుకుందాం. ఇప్పుడు నూనె కాగిపోయింది. జీడిపప్పు వేసేసుకుందాం. జీడిపప్పుతో పాటు బిర్యానీ సత్తులో వేసేసుకుందాం. మసాలా సామాన్ వేసుకుంది కాబట్టి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటాం. టమాటాలు కూడా వేసేస్తున్నాము. మగ్గిపోయింది కాబట్టి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా అన్ని మసాలాలు ఉన్నాయి. ఇప్పుడు చికెన్ కూడా ఇందులో వేసేస్తున్నాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇందులో నేను గసగసాలు, అల్లము, వెల్లుల్లిపాయ మిక్సీ కొట్టాను. నేను మళ్ళీ చెప్పండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లము, వెల్లుల్లిపాయ, గసగసాలు. ఇది 10 నిమిషాలు ఉడకాక అప్పుడు ఉప్పు, కొద్దిగా కారం వేసుకోవాలి. అప్పటికి ఈ మసాలా అంతా దమ్మ ముక్కలకు పడుతుంది. ఒక స్పూన్ కారం, ఇందులోకి ఉడకటానికి 1 స్పూనే సాల్ట్ వేస్తాను. చికెన్ నడుము లెక్కల్లోనే ఇప్పుడు 4 గ్లాసులు బియ్యం వేసుకున్నాము. 6 గ్లాసులు నీళ్ళు పోస్తుంది. 6 గ్లాసుల్లోనే ఒక అర గ్లాసు ఈ చికెన్ ఉడకడానికి వేసుకుంటున్నాము. మనం మామూలుగా చికెన్ ఉడకడానికి వేసేసుకుని మళ్ళీ 6 గ్లాసులు నీళ్ళు పోసేసుకున్నాం అనుకో, అది ఎక్కువైపోయి బిర్యానీ మెత్తగా అయిపోద్ది. తినడానికి సరే బాగోదు. కొంతమంది తెలియక వేసేసుకుంటున్నారు, సాల్ట్ వేసుకుంటారు. అలా కాకుండా నేను చెప్పినట్టు వేసుకోండి. బిర్యానీ సూపర్గా ఉంటుంది. వెళ్ళాక అప్పుడు మాట్లాడండి. ఇది ఎలా ఉందో చూడాలండి. మూత పెట్టేసిందని ఉడికిపోయింది. ఒక 5 నిమిషాల్లో దమ్మ ముక్కలు అన్నీ మగ్గిపోయి ఇంట్లోకి మనం అనుకున్న కొలత లెక్కనే నీళ్ళు పోసేసుకుందాం. 1 2 3 4 5. ఇందాక వేసాను కదా 6 గ్లాసు, అందుకు ఇప్పుడు అయినాక 5 గ్లాసులు నీళ్ళు పోసాను.
ఇందులోకి బిర్యానీ ఆకు, పుదీనా, కొత్తిమీర, మరాఠీకాయ, లాలికాయ, లవంగాయ, చెక్క పొడిని కొట్టుకున్నాం ఇందులోని. ఇది మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు వేసుకోవాలి ఎసట్లోని. నీళ్ళు పోసుకున్నాం కదా, ఇప్పుడు ఎసట్లో వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. ఒక్కొక్కటి అండి అన్నీ. జాజికాయ, ఒక జాజికాయ, 2 లవంగాలు, లాలికాయలు, చెక్క అలాగే వేసుకున్నాం. తర్వాత ఇందాక కొద్దిగా వేసుకున్నాం కదా సాల్ట్, ఇప్పుడు ఇంకొంచెం వేసుకుందాం. ఇది నీళ్ళు మరిగిపోయాక సరిపోయిందో లేదో సాల్ట్ అప్పుడు చూసుకుందాం. ఎన్ని గ్లాసులు బియ్యం? 4 గ్లాసులు బియ్యం. 4 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసులు నీళ్ళు కోసం. 6 గ్లాసులు నీళ్ళు కోసం 5 గ్లాసులు నీళ్ళుని ముందు మసాలా కలుపుకున్నది ఒక గ్లాసు. చికెన్ ఉడకటానికి 1 గ్లాసు, 5 గ్లాసులు ఇప్పుడు వేసుకుందాం బియ్యం ఉడకటానికి. నీళ్ళు మరిగిపోయి కాబట్టి ఇప్పుడు ఉప్పు చూసుకుందాం. బియ్యం వేసేసిన ఉప్పు సరిపోదు, ఎందుకంటే ఇందులో కొంచెం కసిగా ఉంది కదా, బియ్యం ఉడికేటప్పటికి సరిపోదు. ఎన్ని గ్లాసులు బియ్యం? 4 గ్లాసులు బియ్యం. మూత పెట్టేస్తున్నా. చికెన్ దమ్ బిర్యానీ రెడీ. చికెన్ దమ్ బిర్యానీలో మటన్ కర్రీ వేసుకోవచ్చు, చికెన్ కర్రీ వేసుకోవచ్చు. ఏమీ లేవనుకోండి, బంగాళదుంప మసాలా పెట్టి పులుసు పెట్టుకుని కూడా వేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి తిని చూడండి, మీకు నచ్చితే నాకు కామెంట్స్ పెట్టండి. ఇంక ఇందులో ఏమైనా లోటుపాట్లు ఉంటే తెలియపరచండి. చికెన్ పీస్ చూపించు. గుమ్మగుమ్మలాడే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా చేసుకుని తిని చూసి నా కామెంట్స్లో పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. మీ సుధక్క ఛానల్ని ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయమని కోరుకుంటున్నాం. బాయ్.